భారతదేశంలోకి మాత్రం అక్రమంగా వచ్చి ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు, కాశ్మీర్లో లేకపోతే ఇతరత్ర ప్రదేశాల్లోకి. అది బంగ్లాదేశ్ వైపు నుండి రావడమా ఇంకోట. కానీ వాళ్ళ దేశంలో అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు మాత్రం దేశం విడిచిపోవాలంట. అంటే ఇప్పుడు వాళ్ళకి మాత్రం నొప్పి తెలిసింది, వీళ్ళు మాత్రం ఇతరులకు నొప్పులు తెప్పిస్తుంటారు, వాళ్ళు మాత్రం నొప్పులు ఇప్పుడు తెలిసినాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు క్రమంగా వాళ్ళు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తా పాకిస్తానీ పౌరులు థర్డ్ గ్రేడు సెకండ్ గ్రేడ్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఎక్కువ చోటు చేసుకుని చివరికి పాకిస్తాన్ ప్రజలు సైన్యం మీదన ప్రభుత్వం మీదన తిరుగుబాటు చేసేటటువంటి వాతావరణం వస్తుంది. దీంతో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగుబడింది. మార్చి 31 అంటే ఈ నెల 31 డెడ్ లైన్ పెడుతూ పాకిస్తాన్ తమ దేశంలో ఉన్నటువంటి అక్రమ విదేశీ చొరబాటుదారులందరినీ దేశం విడిచిపోమ్మనమని చెప్తోంది. అంటే పాస్పోర్ట్తో వచ్చినా లేకపోతే పాస్పోర్ట్ లేకుండా వచ్చినా దేశం విడిచిపోమ్మనమని చెప్పి ఓ డెడ్ లైన్ పెట్టింది.